సామాజిక న్యాయం లక్ష్యంగా పోటీ చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులను బలపరిచి గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంకర్రావు మీడియాతో మాట్లాడారు. దేశ జనాభాలో 50% ఉన్న బీసీలకు దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు తీరని అన్యాయమే జరుగుతోందని వాపోయారు. ముఖ్యంగా ఆర్థిక, రాజకీయ, సామాజిక పరంగా అగ్ర కులాల వారు ఆధిపత్యం చెలాయిస్తూ బీసీలను, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కులగణన చేపట్టాలని, జనాభా తమాషా ప్రకారం సీట్లు కేటాయించాలని తాము అనేక ఏళ్లుగా పోరాటం కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం అన్ని పార్టీల తరపున ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు తమ కులాల అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. దేశంలో 54-55% ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాల వారు మరి ఈరోజు ఏ ఒక్క రాజకీయ రంగంలో కానీ ఏ రంగంలో కూడా ముందుకి వెళ్ళేటువంటి పరిస్థితి కనపట్లేదు. కేవలంగా బీసీలను ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారు తప్ప మరి వీరికి విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో మరి సరైనటువంటి నిష్పత్తి ప్రకారంగా జరగాలని ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేయనటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. కేవలంగా అనేక రాజకీయ పార్టీలు కూడా ఈ రోజున కొన్ని సంస్థల్లో బీసీ వర్గాలకి పూర్తిగా అన్యాయం చేస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో బీపీ మండల్ కానీ అదేవిధంగా కాకాలే కమిషన్ కానీ అనేక కమిషన్లు కూడా వేసి గతంలో ఈ యొక్క వర్గాలన్నిటి కూడా పూర్తిగా న్యాయం జరగాలని ఆనాడు అనేక కమిషన్లు వేసి ఆ నివేదికలు కూడా ఇవ్వటం కూడా జరిగింది.